తీసుకుంటాను. స్టేట్లో జరుగుతున్న ఈ గంజాయి మీద ఉక్కుపాదం అండ్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ గంజాయికి అగెయిన్స్ట్ ప్రోగ్రాంలో మన అన్నమయ్య జిల్లాలో సెకండ్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇతను సుల్తాన్ అని చెప్పి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మన ఎంటైర్ రాయలసీమ ఏరియాలో. ఇతని మీద సుమారు 18 కేసెస్ ఉన్నాయి. అందులో 3 గంజాయి కేసెస్. రీసెంట్గా అతను 21 కేజీలు గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో గత సంవత్సరం ఆ కేసు సంబంధించి మనం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కి అప్లై చేస్తే దానిలో డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. దీనికన్నా ముందు ఇతను 2 మర్డర్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు, మెయిన్ ముద్దాయి, అండ్ అవి 2 కూడా ట్రయల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 7 అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. రీసెంట్గా తాలూకా లిమిట్స్లో కూడాను అతను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులోని ముద్దాయిగా ఉండి అబ్స్కాండింగ్ అయ్యి కంప్లీట్గా ఏరియా మారుస్తూ ప్లేసెస్ మారుస్తూ ఉండి మనకి చిక్కకుండా ఉన్న సమయంలో మన 1 టౌన్ అండ్ తాలూకా స్టేషన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ చాలా కష్టపడి అతన్ని టెక్నాలజికల్ హింట్స్ అండ్ ఉన్న ఆధారాల మేరకు అతన్ని హైదరాబాద్ అండ్ మనకి ముంబై, విజయవాడ, కర్ణాటక ఇలా వివిధ ప్రాంతాల్లో అతను తిరుగుతుంటే మొత్తం అంతా రెక్కీ చేసి అతనికి చివరిగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనిలోని మనకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ కూడా పెండింగ్ ఉంది. ఫస్ట్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ డిటెన్షన్లో అతన్ని ఈరోజు డిటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇతనికి నెక్స్ట్ 6 months కూడాను డిటెన్షన్లో ఉంటారు. అది అయిన వెంటనే మళ్ళీ అతనికి ఈ పీటీ వారెంట్ వేసుకొని అతన్ని మన అటెంప్ట్ మర్డర్ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి ఇతని మీద ఇంకా ఫర్దర్గా డిటెన్షన్కి కానీ లేదంటే పెండింగ్ ట్రయల్ ఉన్న కేసెస్ ఇమీడియట్గా మనం ట్రయల్ స్పీడప్ చేసి ఇతనికి కన్విక్షన్ వచ్చే విధంగా మన అన్నమయ్య జిల్లా పోలీసు ఎంతగానో ప్రయత్నిస్తారండి. థ్యాంక్ యూ.